హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 58 కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూలై 1, 2024. ఈ రోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీకు మంచి మంచి డీల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మేమైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. మీరైతే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకున్నా మనకి శాంసంగ్ నుంచి మనకి శాంసంగ్ జెడ్ ఫ్లిప్ 6 అండ్ అలాగే జెడ్ ఫోల్డ్ 6 సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. ఇక్కడ మనకి కేస్ తో పాటు అయితే ఇవైతే కనబడుతున్నాయి. బట్ మనకైతే డిజైన్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనకి ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే మనకి డిజైన్ లో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మనకైతే ఈ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. అండ్ అలాగే మనకి శాంసంగ్ అయితే ఒక రింగ్ అయితే తీసుకొని రాబోతుంది. ఈ రింగ్ లో కొన్ని ఫీచర్స్ అయితే బయటకు అయితే వచ్చాయి. ఇందులో మనకి స్నోర్ డిటెక్షన్ అయితే ఉంటుంది. గురకని ఒకవేళ మనం రింగ్ పెట్టుకుని పడుకున్నాం అనుకోండి, ఒకవేళ గురక పెడితే మనం ఎంతసేపు పెట్టామని మనకైతే ఇది ట్రాక్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి లేడీస్ హెల్త్ అయితే ఉంటుంది, పీరియడ్స్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మన బాడీ టెంపరేచర్ కూడా ఇదైతే ట్రాక్ చేయగలదు. ఇందులో మనకి ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మనకి కొన్ని బయటకు అయితే వచ్చాయి. చూడాలి ఇది వచ్చాక దీనికి ప్రైస్ ఎంత పెడతారో, ఇంకా ఏమేమి ఫీచర్స్ తీసుకొస్తారో చూడాలి. ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ అయితే పెడతారు. బట్ మనకైతే జూలై 10వ తారీఖున మనకైతే శాంసంగ్ గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ రోజే శాంసంగ్ సంబంధించిన రింగ్ కానీ, వాచ్ 7 సిరీస్ కానీ, జెడ్ ఫోల్డ్ 6 కానీ, జెడ్ ఫ్లిప్ 6 కానీ మనకి ఆ రోజే మనకి వీటన్నిటి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ చూసుకున్న మనకి ఓపెన్ ఏఐ నుంచి అయితే మనకి క్రిటిక్ జీపీటీ అనే ఒక జీపీటీని అయితే తీసుకొని రాబోతుంది. ఇది జీపీటీ 4 మీద బేస్ అయితే వస్తుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే ఎక్కువ కోడింగ్ చేస్తారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ మనం కోడింగ్ చేసేటప్పుడు అక్కడ మనకి కొన్ని ఎర్రర్స్ అయితే వస్తాయి. స్పాట్ ఎర్రర్స్ అని, బగ్స్ అని మనకి కొన్ని ఎర్రర్స్ అయితే వస్తాయి కోడింగ్ చేసేటప్పుడు. ఇలాంటప్పుడు ఈ జీపీటీ అనేది మనకి దీంట్లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అంటే అలాగే బగ్స్ ఎక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేసి మనకైతే చూపించడం జరుగుతుంది. లేకపోతే ఆటోమేటిక్గా ఫిక్స్ చేస్తుంది. బట్ ఎవరైతే కోడింగ్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. అనౌన్స్ చేశారు కానీ ఇది ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, మన ఇండియాకి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వస్తే మాత్రం కోడింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి రియల్మీ అయితే బడ్జెట్ లో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. సి సిరీస్ లో మనకి రియల్మీ C63 అనే ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్న మనకి 8,999 రూపాయలు అయితే పెట్టారు. మనకి 9,000 అని చెప్పొచ్చు. ఈ మొబైల్ లో మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.74 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి యూనిసోస్ T612 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే ఉండబోతుంది. అండ్ అలాగే ఇందులో మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ 5000 mAh ఉంటుంది. అండ్ అలాగే మనకి 44 వాట్స్ మనకి సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ లో ఇదే హైలైట్ అని చెప్పొచ్చు. మనకి 9,000 బడ్జెట్ లో 44 వాట్స్ మనకి సూపర్ హుక్ అంటే మనకి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనం 9,000 పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక ఫుల్ హెచ్డి డిస్ప్లే అని తీసుకొచ్చిన చాలా బాగుండేది. బట్ వీళ్ళు HD+ తీసుకొచ్చారు. ప్రాసెసర్ కూడా మనకి యూనిసోస్ T612 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. బట్ మనకి గేమింగ్ అయితే ఏ మాత్రం పనికిరాదు. జనరల్ యూసెస్ కి ఈ మొబైల్ అయితే బాగుంటుంది. ఈ మొబైల్లో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది ఒక ఛార్జింగ్ స్పీడ్ మాత్రమే. 44 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి జూలై 3వ తారీఖు నుంచి అయితే అవైలబుల్ గా అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ 13 Pro సిరీస్ అయితే మనకి త్వరలోనే ఇండియాలో రాబోతున్నాయి. ఇప్పుడైతే మనకి ఫ్లిప్కార్ట్ లో బ్యానర్ అయితే పెట్టారు. 13 Pro సిరీస్ 5G అని బ్యానర్ అయితే పెట్టారు. ఎక్కువ వీళ్ళైతే ఇందులో కెమెరాస్ అయితే హైలైట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి కెమెరా అయితే డిజైన్ అయితే కొంచెం బ్యాక్ అయితే కనపడుతుంది. ఈ కెమెరాలో చూసిన వీళ్ళు హైపర్ ఇమేజ్ అని వీళ్ళైతే మెన్షన్ చేశారు. బట్ మనకి కెమెరా పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఈ మొబైల్ లో మనం చూడబోతున్నాం. ఇదైతే త్వరలోనే మన ఇండియాకి అయితే రాబోతుంది. ఫ్లిప్కార్ట్ లో బ్యానర్ వచ్చిందంటే మేబీ ఒక 1 month లోనే ఈ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి యాపిల్ విజన్ ప్రో అయితే మనకి బడ్జెట్ లో అయితే రాబోతుంది. చీపర్ వేరియంట్ మనకి యాపిల్ విజన్ ప్రో ఉంది కదా, దానికంటే లో వన్ మోడల్ అయితే మనకి రాబోతుంది. బట్ మనకి యాపిల్ విజన్ ప్రోని ఇండియాకి తీసుకురాలేదు. బట్ అట్లీస్ట్ మనకి ఇప్పుడు తీసుకొచ్చే లోవర్ మోడల్ అయినా మన ఇండియాకి తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇదైతే మనకి పెద్ద సైజ్ అయితే వస్తుంది. కాకపోతే ఇందులో మనకి స్క్రీన్ రిజల్యూషన్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుందంట. మనకి యాపిల్ విజన్ ప్రో తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి బడ్జెట్ లో వచ్చే దాంట్లో మనకి తక్కువ రిజల్యూషన్ తో అయితే వస్తుందని తెలుస్తుంది. బట్ చూడాలి దీని ప్రైస్ ఎంత పడతారో, మన ఇండియాకి తీసుకొస్తారో రాదో తెలియదు. బట్ తీసుకొస్తే మాత్రం మనకి ఇది ఒక బెస్ట్ అయితే అవుతుంది. మనకి అట్లీస్ట్ మన ఇండియాకి తీసుకొచ్చిన వీళ్ళు 1,50,000 దాకా పెడతారు. బట్ అక్కడ వాళ్ళ ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి విజన్ ప్రోలో ఇప్పుడైతే మనకి ఏ ఫీచర్స్ అయితే ఈ ఇయర్ లో రావంట. మనకి
వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్స్ అయితే అనౌన్స్ చేసింది కదా. బట్ మనకి విజన్ ప్రోలో మాత్రం మనకి 2025లో ఏఐ ఫీచర్స్ అయితే వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.